హాయ్ గైస్, వెల్కమ్ టు ఎవ్రీవన్. తెలుగు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్ మరియు నవచైతన్య కాంపిటీషన్స్ కలిసి చేస్తున్న మ్యాథ్స్ వీడియోస్లో మీరు ఇప్పుడు చూడబోతుంది 7.3 అభ్యాసం. ముందుగా మొదటి ప్రశ్న, ఛాయావృత్త ప్రాంతాలను భిన్నాలుగా మార్చండి. ఈ భిన్నాల మధ్య లెస్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్లలో సరి అయిన గుర్తులను ఉపయోగిస్తూ వాటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయండి. సరే చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, ఈ ఫస్ట్ చూడడం ఒకసారి. మొత్తం ఎన్ని ఇక్కడ 8 భాగాలు అయ్యాయి అవునా? 8 భాగాలు అయ్యాయి. పెన్ మారుద్దాం. మొత్తం ఇవి 8 భాగాలు అయ్యాయమ్మా. ఇదే మీకు షేడ్ చేసినవి 1, 2, 3 షేడ్ చేసినవి అంటే 3/8. ఇది చూస్తే ఇది కూడా 8 భాగాలు అయ్యి ఉన్నాయి. మీకు ఇక్కడ షేడ్ చేసినవి 6 అంటే 2 తప్పించి ఎన్ని షేడ్ చేసినాయి అంటే 6. ఇక్కడ మీకు 8 భాగాలు అయ్యి ఉంటే ఇక్కడ కూడా మీకు 3 తప్పించి అంటే ఇది 3 తప్పించి అన్ని షేడ్ చేస్తున్నాయి 7/8. ఇది చూసినట్టయితే 8 భాగాల్లో మీకు ఒకటే భాగం మీకు షేడ్ చేస్తుంది అంటే 1/8. వీటి మనం ఇప్పుడు ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్ పెడదాం. ఫస్ట్ మనం రాయాల్సిన ఏంటి? స్మాల్ నెంబర్ 1/8. నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా 3/8. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎక్కుతూ పోతే 6/8, ఇంకా పైకి ఎక్కుతూ పోతే 7/8. ఆరోహణ అంటే ఎక్కడమాట, అసెండింగ్ ఎక్కడం. ఓకే, నెక్స్ట్ చూడండి ఈసారి. ఇందులో మీకు 9 భాగాలు ఉన్నాయి. 9 భాగాల్లో మీకు ఇది ఒకటి తప్ప అన్ని ఫిల్ చేస్తున్నాయి అంటే ఏంటమ్మా 8/9. ఇది చూడండి సారి, ఇక్కడ మీకు 9 భాగాలలో ఒక 5 తప్ప అన్ని ఫిల్ చేస్తున్నాయా అంటే 4/9. ఇది చూడండి 3/9. ఇదేంటమ్మా 6/9. సో వీటిని మీరు ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటూ పోతే చూడండి సారి, ఇక్కడ వాడు సింబల్ వాడమని చెప్పాడు కదా, లెస్ దాన్. ఓకే, లెస్ దాన్. ఇది చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇందులో స్మాల్ నెంబర్ 3 కదమ్మా, 3/9 ముందు లెస్ దాన్. నెక్స్ట్ అమ్మా 4/9, నెక్స్ట్ 6/9, నెక్స్ట్ 8/9. ఓకే, ఇది అసెండింగ్ ఆర్డర్ అవుతుంది. ఇలా ఆర్డర్ పెట్టుకుంటూ పోమని చెప్పాడు వాడు. నెక్స్ట్ అమ్మా రెండో ప్రశ్న, 2/6, 4/6, 8/6 మరియు 6/6 ఓకే సంఖ్యారేఖపై గుర్తించండి. వాటిని ఆరోహణ క్రమంలో రాయండి. చూడమ్మా సంఖ్యారేఖపై ఫస్ట్ 0/6, 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 6/6. అంటే మీకు 0/6 అంటే 0, 6/6 అంటే 1 అవునా? వీటి మధ్యలో 0కి 1కి మధ్యలో ఉంటాయి ఇవన్నీ కూడా. 2/6, 4/6, 8/6 అంటే ఇక్కడ 7/6 వస్తుందా? నెక్స్ట్ 8/6 వస్తుందమ్మా, దీన్ని కూడా సూచించండి. నెక్స్ట్ 6/6, దీన్ని కూడా మనం సూచించాలి. సంఖ్యారేఖ పైన గుర్తించమని చెప్పాడు, గుర్తించాము. వాటిని ఆరోహణ క్రమం రాయమని చెప్పాడమ్మా. మొదటిది ఏంటి 2/6 ఆరోహణం, నెక్స్ట్ 4/6, నెక్స్ట్ది 6/6, నెక్స్ట్ది 8/6. ఇది ఆరోహణ క్రమం అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన పటాలను పరిశీలించి కింద ఇవ్వబడిన సమస్యలోని ప్రతి జత భిన్నాల మధ్య లెస్ దాన్, గ్రేటర్ దాన్ లేదా ఈక్వల్ టు గుర్తులలో సరి అయిన వాటిని ఉంచండి. ఫస్ట్ చూడము 0/1, 1/1 అంటే మీకు 0/1 మీకు ఎలా ఉంటుందమ్మా, మీకు 1/1 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, 0/1 మీకు 1/1 కంటే తక్కువ ఉంటుంది అంటే లెస్ దాన్. 0/1 ఈజ్ లెస్ దాన్ ద 1/1. 0/2 ఈజ్ లెస్ దాన్ ద 2/2. మీకు లెఫ్ట్లో ఎప్పుడు ఉండేది కూడా మీకు తక్కువ ఉంటుంది. లెఫ్ట్లో ఉండేది ఎప్పుడు మీకు తక్కువ ఉంటుందమ్మా, రైట్లో ఉండేది ఎక్కువ ఉంటుంది. 0/4 ఈజ్ లెస్ దాన్ 1/4. నెక్స్ట్ 0/5, 5/5 లెస్ దాన్. ఇవన్నీ కూడా లెస్ దాన్లో వస్తాయి మనకి. నెక్స్ట్ వన్ 1/6, 1/3 వీటి మధ్య లెస్ దాన్, గ్రేటర్ దాన్ లేదంటే ఈక్వల్ టు వీటిని గుర్తించి చెప్పాడు. ఒకటి విషయం చూడండి సారి, మీరు ఎప్పుడైనా 2 ఫ్రాక్షన్స్ని 2 భిన్నాలు మీరు కంపేర్ చేయాలంటే అవి మీకు సజాతి భిన్నాలు అవ్వాలి. ఇది 1/6 ఉంది కదా, ఇక్కడ మీకు 3 ఉంది. ఈ రెండు కూడా ఒకటే చేయడమ్మా, ఈ రెండు కూడా ఒకేలా ఉండే. చూడండి 6, 3 కామన్గా 6లో పోతుంది. సో చూడండి సారి, దీన్ని మనం 6గా మారుద్దాం అంటే 6గా మార్చానమ్మా, సజాతి భిన్నాలుగా మారుస్తున్నాను. ఇది 1/6 కదా, ఇది ఏమవుతుంది 2/6 అవుతుంది అవునా? కింద 6గా మారడం కోసం ఏం చేస్తా, 2తో మల్టిప్లై చేస్తా. కింద మాత్రం మల్టిప్లై చేస్తే మారిపోయింది కదా, పైన కూడా చేస్తా. అందుకే సో పైన కింద మల్టిప్లై చేస్తే 2 తోటి. సో మీకు 1/6 లెస్ దాన్ 2/6 అవుతుంది. నెక్స్ట్ మా కింద 4 ఉంది, కింద 12 ఉంది. 4 టేబుల్లో 6 టేబుల్ పోయి కామన్ నెంబర్ అమ్మ 12 అంటే కింద 12 తెప్పిద్దాం. ఇక్కడ 12 రావాలంటే ఇంటూ 3 అంటే పైన 3 అమ్మ. ఇక్కడ 12 రావాలంటే ఇంటూ 2 అమ్మ, పైన 2 చేయడమ్మ. 3/3 ఈజ్ 9, 9/12 అమ్మ. ఇదేంటమ్మా 2/2, 2 into 2 is 4, 4/12. 9/12, 4/12. 9/12 is more than the 5/12.
నెక్స్ట్ 3 4 ఫస్ట్ వీడు 3కి 4కి ఎల్సిఎం ఎంతమ్మా 12 కదా 12 రావాలంటే ఇంటూ 4 చేయాలా 12 రావాలంటే ఇంటూ 3 చేయాలా కింద మాత్రమే కాదు పైన కూడా వేసుకోవాలి ఇంటూ 4 కింద మాత్రం ఇంటూ 3 కాదు పైన కూడా మీరు ఇంటూ 3 చేయాల్సి ఉంటుంది 4 2 సార్ 8 8/12 రెండోది 2 3 6 6/12 ఓకేనా ఇక్కడ మీకు ఏమవుతుంది ఇది 8/12 ఈజ్ మోర్ దాన్ 6/12 ఇక్కడ 3 ఉంది చూడమ్మా 6/6 అంటే 1 కదా 3/3 కూడా 1 కదా అంటే రెండు సమానం ఈక్వల్ వస్తుంది 5/6 5/5 చూడమ్మా ఒకసారి సమానం చేద్దాం ఒకసారి సమానం చేసుకుందాము ఇక్కడ 6 ఉంది 5 ఉంది 6లో 5 పోయే కామన్ నెంబర్ 30 కదా 30 రావాలంటే 5తో మల్టిప్లై చేయి 30 రావాలంటే 6తో మల్టిప్లై చేయి అవునా 5 5 సార్ 25 25/30 అవుతుంది ఇది అవుతామా 30/30 అవుతుంది ఇది సో మీకు 30 కానీ 25 తక్కువ కదా తక్కువ లెస్ దాన్ ఓకేనా మీరు పైన చూసామండి నేను పైన 1 2 కానీ తక్కువ సో లెస్ దాన్ 9 4 కన్నా ఎక్కువ కాబట్టి గ్రేటర్ దాన్ అలా మాట 4వ ప్రశ్న సరి అని గుర్తులతో నింపగలరు 1/2 1/5 2 5 ఎల్సిఎం ఎంతమ్మా 10 కదా ఇక్కడ 10 రావాలంటే ఇంటూ 5 చేయండి అంటే 5/10 అవుతుంది ఇక్కడ మీకు ఇంటూ ఇక్కడ కింద 10 రావాలంటే 2తో మల్టిప్లై చేయండి పైన కింద అంటే పైన మల్టిప్లై చేస్తే 2తో 2 వస్తుంది కింద 10 వస్తుంది 5/10 ఎక్కువ కింద 4 6 12 రావాలి కదమ్మా ఐ థింక్ రెండు సేమ్ క్వశ్చన్ అనుకుంటా రెండు సేమ్ క్వశ్చన్లో రెండు వేరు వేరు కాకపోతే ఒకటే మోడల్ అమ్మ రెండు ఒకటే మోడల్ సమ్స్ ఓకే సరే ఒక 3 బిట్స్ డిస్కస్ చేద్దాము మిగిలిన మీరు చేసుకోండి అమ్మ ఇక్కడ 4 6 మీకు 4 6 12లో పోతాయి కామన్గా అంటే 12 రావాలంటే 3తో మల్టిప్లై చేయాలి పైన కింద అంటే పైన మల్టిప్లై చేస్తేనేమో 3 తోటి 6 కింద 3తో మల్టిప్లై చేస్తే 12 అమ్మ ఇక్కడ మీకు పైన 3తో మల్టిప్లై 12 రావాలంటే మీకు కింద 2తో చేయాలమ్మా అంటే 2తో పైన కూడా వేసుకోవాలి కదా అంటే 6/12 అంటే రెండు సమానం ఈ రెండు సమానం అన్నమాట నెక్స్ట్ 3/5 2/3 5 3 ఎల్సిఎం 15 అంటే ఇక్కడ మీరు కింద 15 రావాలంటే ఇంటూ 3 చేయాలమ్మా సో పైన కూడా మీరు ఇంటూ 3 చేయాలి అంటే 9/15 అవుతుంది అవునా ఇక్కడ 15 రావాలంటే ఇంటూ 5 చేయాలమ్మా పైన కూడా ఇంటూ 5 చేయాలి 10/15 అవుతుంది 10/15 సో 9/10 ఈజ్ లెస్ దాన్ ద 9/15 ఈజ్ లెస్ దాన్ ద 10/15 ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఓకే సో రిమైన్ 3 బిట్స్ మీరు చేసుకోవచ్చమ్మా ఇది చూడండి క్లియర్గా ఉంది 3/5 6/5 సజాత భిన్నాలు ఇవి క్లియర్గా చెప్పచ్చు మీరు 7/9 ఈజ్ క్లియర్లీ మోర్ దాన్ 3/9 అమ్మ క్లియర్గా ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటికి జవాబులు రాయండి 5/9 అనేది 4/5కి సమానమా 5/9 అంట 4/5 అంట ఓకే ఫస్ట్ ముందు సమానమా కాదని ఫస్ట్ మీరు ఏం చేయాలమ్మా ఇవి చూడండి రెండు మీకు కోప్రైమ్స్ అవుతాయి అంటే రెండు కామన్గా ఏ టేబుల్ పోవు ఈ రెండు కామన్గా మీకు ఏ టేబుల్ పోవు అంటే రెండు వేరు అవి రెండు వేరు సమానం కాదు ఈ రెండు సమానం కాదు 5 9 ఒకే టేబుల్లో పోవు అంటే దీన్ని మీరు ఇంకా తగ్గించలేదు ఇంకా దీన్ని మీరు ఇంకా తగ్గించి రాయడం కుదరదు అంటే క్యాన్సిలేషన్ కుదరదు ఇక్కడ మీకు క్యాన్సిలేషన్ కుదరదు అంటే ఈ రెండు ఇంకా సేమ్ ఒకేలా వచ్చేలా చేయలేము అసలు ఇంకా సో సమానం కాదు 9/16 9/16 5/9 సమానమా అడిగాడు 9/16 రెండు కామన్గా ఒకే టేబుల్లో పోతాయా ఒకే టేబుల్లో పోవడంలా 5/9 కూడా ఒకే టేబుల్లో పోవడంలా అంటే మీరు వీటిని మార్చలేరు ఇంకా ఇలాగే ఉంటాయి కాబట్టి సమానం కాదు ఇంక ఇవి షూర్ 4/5 అనేది 16/20కి సమానం ఓకే 4/5 అమ్మ 16/20 అంటే చూడమ్మా 16/20 4లో కొట్టేస్తే ఇది 4 సార్లు అమ్మ ఇది 5 సార్లు అమ్మ ఇది చూడమ్మా ఇది 4/5 ఇది కూడా మీకు 4/5 సమానమే ఎస్ సమానం 1/15 4/30 చూడమ్మా ఇది మనం ఇంకా కట్ చేయలేము ఇది కట్ చేయొచ్చేమో కదా 2 టేబుల్ 2 టైమ్స్ అమ్మ 2 టేబుల్ 15 టైమ్స్ అమ్మ ఇది 1/15 అయింది ఇది 2/15 అయింది రెండు సమానం అవుతాయా రెండు సమానం కావు ఓకేనా 100 పేజీలున్న ఒక కథల పుస్తకంలోని వర్షిత్ 25 పేజీలు చదివింది అమ్మ మొత్తం 100 పేజీలమ్మ అందులో వర్షిత్ చదివింది 25 పేజీలమ్మ అంటే భిన్నంగా రాయాలంటే ఇలా రాస్తామన్నమాట సరే లలిత అదే కథల పుస్తకంలోని 2/5 వంతు చదివింది చూడమ్మా ఫస్ట్ ఓకే ఎవరిది ఫస్ట్ చదివింది వర్షిత్ అనేవాళ్ళు 25/100 అంటే 1/4 అవునా లలిత అదే కథల పుస్తకంలో 2/5 వంతు చదివింది లలిత అనే అమ్మాయి 2/5 వంతు చదివింది ఎవరు ఆ పుస్తకాన్ని తక్కువ చదివారు కారణం తెలపండి చూడండి ఇందులో రెండు కంపేర్ చేయాలంటే కింద 4 ఉంది కింద 5 ఉంది 4/5లో కామన్గా పోయేది ఏంటమ్మా 20 కదా సో కింద 20గా మారుదాం ఇక్కడ 20గా మార్చాలంటే ఇంటూ 5 చేయాలి అంటే 5/20 ఇక్కడమ్మా ఇక్కడ 4తో మల్టిప్లై చేయండి 4తో మల్టిప్లై చేస్తే 2 4 8 ఇది 20 ఇది 5/20 లలిత ఏమో 8/20 ఎవరు తక్కువ
వర్షిత్ తక్కువ. వర్షిత్ అనేవాడు తక్కువ. సో వర్షిత్ అనేది తక్కువ చదివారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది భిన్నాలను సరి అయిన సంకలనం లేదా వ్యవకలనముగా రాయండి. ఇది మొదటి చూడడం ఇది 1/, మొత్తం ఎన్నమ్మా ఇవి 1 2 3 4 5 1/5. ఇది 1/5. ఇదేంటమ్మా నెక్స్ట్ 3/5. ఈ రెండు మీకు ఏం చేస్తే 4/5 అవుతుంది అడిగాడు. అడిషనల్ సబ్ట్రాక్షన్, యాడ్ 1 + 3 = 4. అవునా. నెక్స్ట్ ఇక్కడ ఇదేంటమ్మా 1 2 3 4 5. ఇది 5/5. ఇదేంటమ్మా ఇది 2/5. 5/5 2/5 వీటిని ఏం చేస్తే మీకు 3/5 అవుతుంది అడిగాడమ్మా. 5లో 2 తీస్తే 3/5 అవుతుందమ్మా. సో మైనస్ చేయాలి. ఇది చూడండి, ఇది 2/6. ఇదేంటమ్మా ఇది 3/6. ఇది 5/6. ఈ రెండు మీకు ఏం చేస్తే 2 + 3 చేస్తే 5 అయింది కదా. సో యాడ్ చేయాలన్నమాట. ఓకే, జాగ్రత్త చూసుకోవాలి మీరు డయాగ్రామ్స్ని. సూక్ష్మీకరించండి. 1/18. ఇది కూడా 1/18. ఈ రెండు సమానంగా ఉన్నాయి కదమ్మా. ఈ రెండు కింద సమానంగా ఉంటే పైన కూడా సమానం రాస్తాము. 2/18 మీ ఆన్సర్ అవుతుంది. ఓకే, దీన్ని కట్ చేసుకుంటే 2 టేబుల్ మీకు 2 టేబుల్ 1 టైమ్ 2 టేబుల్ 9 టైమ్స్ అమ్మా. 1/9 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడమ్మా, 8/15 3/15. మీకు కింద డినామినేటర్ సేమ్ ఉండాలి. కింద సేమ్ ఉన్నప్పుడు పైన కూడా సేమే రాస్తారు మీరు. అంటే 11/15 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, (7/7 - 5/7). కింద సేమ్ ఉంటే పైన కూడా సేమ్ రాసుకోవచ్చు మీరు. మైనస్ ఉందిగా మైనస్ 2/7 అవుతుంది ఆన్సర్ మీకు. ఇక్కడ కింద సేమ్ ఉందిగా అంటే (22), పైన కూడా సేమ్ రాస్తాం. 1 + 21 అంటే 22/22 అంటే కట్ అయిపోతుందమ్మా. 1 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 12/15 7/15. కింద సేమ్ ఉందా, పైన కూడా సేమ్ రాయాలి మీరు. 12 - 7 అవుతుంది అంటే 5/15 ఈజ్ యువర్ ఆన్సర్. కట్ చేసుకుంటే 1/3 అమ్మ. 1/3 మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5/8 3/8. కింద సేమ్ ఉన్నాయిగా, పైన కూడా సేమ్ రాయండి. అంటే 8/8 మీ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, 1 - 2/3. 1 - 2/3 ఏంటి రెండు కలిపేశాడు. ఓకే, 1 - 2/3 వేద్దాం. ముందు 1 - 2/3 వేద్దాము. ఇక్కడ మీరు కింద ఏమి లేతే 1 అమ్మా. కింద ఏమీ లేతే 1 అన్నట్టు. కింద సేమ్ తెచ్చుకోవాలమ్మా. కింద ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 తెచ్చుకుందామా. అంటే పైన కింద 3 మల్టిప్లై వేసుకోండి. అప్పుడు మీకు కింద సేమ్. కింద 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 పైన కూడా సేమ్. 3 - 2. కింద సేమ్ ఉన్నప్పుడు పైన సేమ్ రాస్తాం. ఫస్ట్ ముందుగా 3 ఉంది 1 ఉంది. ఫస్ట్ కింద సమానం చేస్తా. కింద సమానం చేస్తాను ముందు నేను. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 1/3 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 1/4 + 0/4. కింద సేమ్ ఉన్నాయిగా, పైన సేమ్ రాస్తాం. 1/4 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 3 - 12/5. ఇక్కడ కింద ఏమీ లేతే 1 పెట్టుకోండి కింద. అవునా, ఏమీ లేదు కింద 1 పెట్టుకోవచ్చు. మీకు ఏమవుతున్నప్పుడు చెప్పండి. కింద 5 ఉంది, ఇక్కడ 5గా మార్చండి. ఇక్కడ 5 రావాలంటే ఇంటూ 5 చేయాలమ్మా. 5 రావాలంటే ఇంటూ 5 చేయాలి. 5 3 = 15 - 12. కింద కూడా సేమ్. కింద సేమ్, పైన సేమ్. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 3/5 ఈజ్ యువర్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, 9వ ప్రశ్న, ఖాళీలలో సరి అయిన భిన్నాలను పూరించండి. 7/10 - డాష్ = 3/10. చూడండి సరే, మీకు ఇక్కడ మీకు 7లోంచి ఏం తీస్తే 3 వస్తుందమ్మా? 4. సో కింద 10 రావాలంటే కింద కంపల్సరీ 10 ఉండాలి. సో 4/10 మీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 21, ఇక్కడ 21 ఉండాలి, సేమ్ ఉండాలి. ఇక్కడ మీకు 5 వచ్చిందంటే దేంట్లో నుండి 3ని తీస్తే -3 కదా, దేంట్లో నుండి -3 చేస్తే 5 వస్తుంది చెప్పండి. 8 - 3 ఈజ్ ద 5. అవునా. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, కింద 6 ఉంది, ఇక్కడ మీకు 3/3 ఉంది. ఓకే, ఇక్కడ దీన్ని 6గా మార్చండి. దీన్ని 6గా మారిస్తే ఏమొస్తుంది మీకు? చూడండి సార్ ఇక్కడ. ఓకే, అది చూడండి సార్ దీన్ని. ఓకే, 3rd బిట్ పక్కన పెట్టాము. ఒకసారి ఈ బిట్ చూద్దాము. 4th బిట్ చూద్దాము. ఇక్కడ మీకు కింద సేమ్ ఉండాలి. 27 కింద మీకు సేమ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి. ఎంతకి 5 యాడ్ చేస్తే 12 అవుతుంది? ఎంతకి 5 12 అవుతుందమ్మా? 7 యాడ్ చేస్తే మీకు 12 అవుతుంది. అవునా, రైట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు దీన్ని చూడండి. ఇక్కడ 6గా మారుద్దాము. × 2 అవునా. సరే, ఇప్పుడు చెప్పండి. కింద 6 ఉండాలి. ఇక్కడ 6 కాబట్టి అమ్మా, ఇక్కడ 6 తెప్పించాను నేను. ఇక్కడ 6 ఉంది, 6 తెప్పించాను. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇక్కడ మీకు దేంట్లో నుండి 3 2s 6, దేంట్లో నుండి 6 తీస్తే మీకు 3 వస్తుంది చెప్పండి. 9లో నుండి 6 తీస్తే మీకు
వస్తుంది. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? 9/6 యువర్ ఆన్సర్. ఈ 9/6 మీరు కావాలంటే మీరు 3/2 అని రాసుకోవచ్చు. కావాలంటే 3 డబుల్ కట్ అయిపోతుంది కదా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నరేంద్ర ఇంటిలోని తన గది గోడలు 2/3 వంతు పెయింట్ వేశాడు. అతని తమ్ముడు 1/3 వంతు గోడకు పెయింట్ వేసి అతనికి సహాయం చేశాడు. ఇద్దరు కలిసి ఎంత భాగానికి రంగు వేశారు? ఒకడేమో 1/3 వంతు, ఇంకొకరేమో 2/3 వంతు. ఇద్దరు కలిపమ్మా 1/1 + 2 అంటే 3/3 వంతు. ఓకే, ఇద్దరు కలిసి మొత్తం భాగం ఫిల్ చేశారు. 1 అంటే మొత్తం టోటల్ అనమాట. 1 అంటే టోటల్ కంప్లీట్ అనమాట. ఇద్దరు కలిసి మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసేసారు అని అర్థం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 11వ ప్రశ్న. నీహాకు ఒక బుట్టలోని 5/7 వంతు అరటిపండ్లు ఇవ్వబడ్డాయి. అయిన బుట్టలో మిగిలిన అరటిపండ్లను సూచించు భిన్నాన్ని రాయండి. మొత్తాన్ని ఇప్పుడు 1 అనుకోవాలమ్మా. మొత్తం ఇప్పుడు 1 అనుకోవాలి. ఇందులో వాడు 5/7 వంతు ఇచ్చేశాడు. అవునా, 5/7 వంతు వాడు ఇచ్చేశాడు. ఇంకా ఎంత భాగం బ్యాలెన్స్ ఉందంటే ఇక్కడ మీకు /1 ఏమీ లేదు కాబట్టి /1 రాసుకోండి. ఓకే, ఇక్కడ 7 ఉందా, ఇక్కడ 7గా మార్చండి. అంటే ఇంటూ 7గా మార్చడం కోసం కింద మల్టిప్లై చేస్తాం మనం. కింద సేమ్, పైన కూడా సేమ్ 2/7 అంటే ఇంకా మీరు 2/7 అరటిపళ్ళు అందులో మిగిలిపోయని అర్థం అనమాట. ఓకేనా. 12వ ప్రశ్న. 7/8 మీటర్ల పొడవు కలిగిన ఒక కడ్డీ 2 ముక్కలుగా విరిగిపోయింది. ఒక ముక్క 1/4 మీటర్ల పొడవు. రెండవ ముక్క ఎంత? ఒకటి మొత్తం టోటల్ 7/8 ఉందమ్మా. ఇందులో ఒకటి ఎంతంటమ్మా? ఒక ముక్క 1/4 అంత. ఓకే, ఇంకో ముక్క కావాలంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది ఫస్ట్ ముక్క. రెండో ముక్క ఎంత అంటే సబ్ట్రాక్షన్ చేద్దాము. ఇక్కడ 4 ఉందా, ఇక్కడ 8 ఉందా, దీన్ని కూడా 8 మార్చాలంటే ఇంటూ 2 చేయండి. ఇది 7/8, ఇది 2/8 అంటే 7 - 2 అంటే రెండో ముక్క ఏమవుతుందమ్మా? 5/8 అవుతుంది. రెండో భాగం మీకు ఎంత అవుతుందంటే 5/8 అవుతుందమ్మా. ఈ చాప్టర్లో ఈ అభ్యాసంలో ఆఖరి ప్రశ్న. పాఠశాల ఆవరణ చుట్టూ నడిచి రావడానికి రేణుకు 1/5 నిమిషాలు కాలం పడుతుంది. ఓకే, అదే పని స్నిగ్ధకు 7/4 నిమిషాల కాలం పడుతుంది. ఓకే, ఎవరు తక్కువ కాలంలో ప్రయాణించారు? ఎంత తక్కువ? ఆ తక్కువని భిన్న రూపంలో రాయండి. సరే చూద్దాం ఒకసారి. ఇది మిశ్రమ భిన్నం. దీన్ని మార్చినమ్మా. 5 × 2 + 1. 5 × 2 10, 10 + 1 11/5. ఓకే, ఇది ఫస్ట్ అమ్మాయి, ఇది రెండో అమ్మాయి. ఇద్దరిలో ఎవరు తక్కువ కాలంలో ఎక్కువ ప్రయాణించారు? సరే చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు 5 ఉంది, 4 ఉంది. సమానం చేయండి. దీన్ని 5తో దీన్ని 4తో మల్టిప్లై చేద్దాము. అంటే 44/20. ఇదేమవుతుందమ్మా? 35/20. ఓకేనా. సో ఇక్కడ ఈ అమ్మాయికి ఎంత పడుతుంది చూడండి ఒకసారి. 44/20. ఈ వీడికేమో 35/20. సో తక్కువ ఇద్దరు ఎవరంటే తక్కువ అంటే వీడికి తక్కువ. ఈ రెండో అమ్మాయి ఎవరమ్మా? ఇక్కడ స్నిగ్ధ అనే అమ్మాయికి తక్కువ టైం పట్టింది. అన్నమాట. ఈ అమ్మాయి ఫాస్ట్గా ఫినిష్ చేసింది అనమాట. ఈ అమ్మాయి ఎక్కువ టైం తీసుకుంది. సరే చూడండి ఎంత తక్కువ అడిగాడు వాడు. 44/20, 35/20. సబ్ట్రాక్షన్ చేస్తే కింద సేమ్ ఉంటే పైన సేమ్ ఉండాలి. 44లో 30 తీసి 9/20. 9/20 అనేది వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనమాట. ఓకే, ఓకే, దీంతో మనకి అభ్యాసం 7.3 అనేది ఫినిష్ అయిపోయిందమ్మా. మళ్ళీ 7.4 అభ్యాసం అనేది మనం చూద్దాం. ఓకేనా.